హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ ఏంటి అంటే మష్రూమ్ అండి. మష్రూమ్తో బిర్యానీ చేయాలి అనుకుంటున్నాను. ఈ మష్రూమ్తో బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి? వచ్చి మష్రూమ్స్ని ఒక బౌల్లోకి వేసుకొని బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఈ మష్రూమ్ని ఒక ప్యాకెట్ మష్రూమ్తోని బిర్యానీ చేయాలి అనుకుంటున్నాను. 4 పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఒక కుకింగ్ అయినంత వరకు ఇలా వాటర్లో పెట్టుకొని ఉంచుకుంటానండి. లేదు అంటే కలర్ చేంజ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈ మష్రూమ్స్ని బయట ఉంచట్లేదు, అందుకే వాటర్లోనే ఉంచుతున్నాను. ఇప్పుడు మొదటిగా మిల్ మేకర్ని ఉడికించుకుంటున్నానండి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి అంటే అందరూ అంటుంటారు కదా, మష్రూమ్ బిర్యానీ అంటే వెజిటేబుల్స్ మిల్ మేకర్లు అవేమీ వేయరు అని అంటుంటారు కదా. కాకపోతే నేనైతే మాత్రం మష్రూమ్ బిర్యానీలోనే మిల్ మేకరు వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కొంచెంగా వేస్తానండి. ఇప్పుడు ఈ మష్రూమ్ బిర్యానీ అనే కాదు, ఏ బిర్యానీలో అయినా అన్నీ కొంచెం కొంచెం వేసుకోవచ్చు. ఎందుకు అంటే ఫ్లేవర్ ఏం మిస్ అవ్వదండి మష్రూమ్ది. ఎందుకంటే కొంచెం కొంచెంగా వేస్తాము. మష్రూమ్ అయితే ఒక ప్యాకెట్ వేస్తాం కాబట్టి ఫ్లేవర్ ఏం మిస్ అవ్వదు, వేసుకోవచ్చండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు. ఇంకా మష్రూమ్ బిర్యానీని కుక్కర్లో వండాలి అనుకుంటున్నానండి. మష్రూమ్ బిర్యానీని కుక్కర్లో వండాలి అనుకుంటున్నానండి. మొదటగా ఒక కుక్కర్ పెట్టుకొని అది హీట్ ఎక్కినంత వరకు ఉంచుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్, లేదు అంటే గీ ఉంటే గీ వేసుకోవచ్చండి. అది వేసుకొని బాగా హీట్ ఎక్కినంత వరకు ఉంచుకోవాలి. నేను నార్మల్గా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు బాస్మతి రైస్తో చేస్తే ఇప్పుడు గీ అవన్నీ యూజ్ చేస్తాను. నేను నార్మల్ రైస్తో ఇంట్లో ఉన్న రైస్తో యూజ్ చేస్తున్నాను కాబట్టి అవన్నీ వేయట్లేదు, అందుకే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నంత వరకు ఉంచుకున్నానండి. ఆ తర్వాత గరం మసాలా దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర కూడా వేసానండి. జీలకర్ర వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గరం మసాలా దినుసులు జీలకర్ర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు అవన్నీ కట్ చేసుకుని ఒక దగ్గర ఉంచుకున్నాను. ఆ తర్వాత మొదటగా నేను పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా రోస్ట్గా అయినంత వరకు ఉంచుకుంటానండి. ఏ కర్రీలో అయినా బిర్యానీలో అయినా మొదటగా నేను పచ్చిమిర్చిని వేసుకొని బాగా రోస్ట్ అయినంత వరకు ఉంచుకుంటాను. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అండి? అబ్జర్వ్ చేస్తే చెప్పండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేశాను. బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసి మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి. అది కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ఈలోపు మనం ఉడికించుకుంటున్న మిల్ మేకర్ కూడా ఉడికిపోయిందండి. అది ఉడికిపోయిందండి. దాన్ని చల్లగా చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఈలోపు ఉల్లిపాయలు కూడాను బాగా మగ్గేయండి. మగ్గిన దాంట్లోన అల్లం వెల్లుల్లి దంచుకున్నానండి. పేస్ట్ అయితే అంత ఫ్లేవర్ రాదు అని దంచుకొని వేసుకుంటున్నాను. అంటే పేస్ట్లు కానీ లేదంటే మిక్సీలో వేసుకున్న దానికన్నాను ఇలా దంచుకొని వేసుకుంటే మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందని అప్పటికప్పుడు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కదండి. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ లోపల మీడియం సైజు ఒక టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి అది టమాటీ కూడా బాగా మగ్గినంత వరకు ఉంచుకున్నాను. ఈ లోపల నేను మీడియం సైజు ఒక చిన్న క్యారెట్ ముక్క, చిన్న బీట్రూట్ ముక్క కట్ చేసుకొని వాటర్లో ఉంచుకోనండి. అవి క్లీన్ అయిపోతాయి. దాని తర్వాత దాన్ని
ఏంటి వాటికి ఉన్న కలర్ కూడా వదిలిపోతుంది అనే ఉద్దేశం మీద అలా ఉంచుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ వేసిన దీంట్లోన ఆ కుక్కర్లోన ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని ఉంచుకున్నానండి. ఉంచుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకున్నాను. ఆ తర్వాత మనం మిల్ మేకర్ని ఉడికించుకున్నాం కదండి, అవి బాగా ఆ వాటర్లో వేసి చల్లగా చేసుకుని అవి పిండేసి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసినంత వరకు పిండేసి ఆ మిల్ మేకర్ని కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆ మసాలా ఫ్లేవర్లు అన్నీ ఆ మిల్ మేకర్కి కూడా పట్టాలి కదా అనే ఉద్దేశంతో మూత పెట్టుకొని ఒక 2 minutes పాటు ఉడికించుకొని ఉంచుకున్నానండి. ఈ లోపల నేను పుదీనా కొత్తిమీర కట్ చేసుకొని ఉంచుకుంటున్నాను. మసాలా ఫ్లేవర్ బాగా పట్టిన తర్వాత మూత తీసి ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇంకా అన్ని రకాల వెజిటేబుల్ ముక్కలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా మష్రూమ్సే వేసుకోవాలండి. వేసుకొని వాటర్లో నానబెట్టాం కదా, దాన్ని బాగా పిండేసి కుక్కర్లో వేసుకోవాలండి. ఇలాగే అన్ని మష్రూమ్ పీసెస్ని కూడా వేసుకొని కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఇప్పుడు అందులో చాలా వాటర్ క్వాంటిటీ ఉంటుంది, మష్రూమ్స్ది ఉంటుందండి. అందుకని హైలో పెట్టాను. హైలో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటున్నాను, బాగా ఉడికించుకుంటున్నాను. బాగా ఉడికించుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నామండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోన దానికి సరిపడినంత సాల్టు, తర్వాత మసాలా పౌడరు, తర్వాత గరం మసాలా పౌడరు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీను కుక్కర్లో ఉన్న ముక్కలకి అన్నిటికీ ఫ్లేవరు బాగా రావాలి అని మూత పెట్టుకుని ఉడికించుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు 200 గ్రాముల మష్రూమ్కి 1 గ్లాసున్నర పెద్ద గ్లాస్తోని గ్లాసులు, ఇంకా అందులో హాఫ్ వేసుకొని రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అందులోనూ ఇప్పుడు గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున గ్లాసున్నర రైస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోన ఇంతకుముందు పుదీనా కొత్తిమీర కట్ చేసుకుని వాటర్లో నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అవి క్లీన్ చేసుకొని ఇప్పుడు అందులో వేసుకోవాలండి. అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం అది టేస్ట్ చూసి కుక్కర్ బెల్ట్ పెట్టుకొని కుక్కర్ లిడ్ పెట్టి విజిల్ ఇచ్చుకోవాలండి. ఆ విజిల్ 3 విజిల్లు వచ్చేసేయండి, ఆఫ్ చేసేస్తాం. అయిపోయిందండి. కుక్కర్ ఆవిరిపోయి తగ్గి కూల్ అయినంత వరకు ఈరోజు ఉంచుతానండి. పై వరకు వచ్చేసింది. చూసారా, చాలా మెత్తగా ఉడికింది మష్రూము. మొత్తం అన్నీ చాలా బాగా ఉందండి, బాగా వచ్చిందండి. స్మెల్ అయితే చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశానండి. చాలా బాగుంది. నేను ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నానంటే, చూడడానికి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. అందుకే మీరు ఒకసారి మష్రూమ్ బిర్యానీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. నేను షార్ట్లో పెడతాను, ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది.
మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.